హలో హాయ్. హాయ్. ట్రాంపోలిన్ పార్క్ వెళ్తున్నాం. సూపర్ ఎక్సైటెడ్ మా కిడ్స్. లెట్స్ గో టు ట్రాంపోలిన్ పార్క్. లెట్స్ గో. లెట్స్ గో. ఓకే, లెట్స్ గో. లెట్స్ గో కిడ్స్. ఫైనల్లీ మేము మా అపార్ట్మెంట్స్ నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్ ట్రాంపోలిన్ పార్కే. సో ట్రాంపోలిన్ పార్క్ నియర్లీ మా ఇంటి దగ్గర నుంచి 11 మైల్స్లో ఉంది. అంటే 20 మినిట్స్లో రీచ్ అవుతాము. ఇదే ఫ్రీవే. సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీవే మీద నుంచే వెళ్ళాలి. సో మన జర్నీ ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక ఎక్కడ చూసినా మనకు గ్రీనరీయే కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే మనం సిటీలో ఉన్నామా లేదా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నామా అనిపిస్తుంది గ్రీనరీ చూస్తుంటే. నేచర్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేను మా హస్బెండ్ అయితే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. మాకు చాలా ఇష్టం. సో ఆ గ్రీనరీ ప్లస్ ఆ స్కై. ఈరోజు అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉండడం వల్ల స్కై కాస్త డల్గా ఉంది. యూఎస్ఏ వచ్చిన తర్వాత మా పిల్లలు ప్లే జోన్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో వాళ్ళు సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎంజాయ్ చేయాలని. సో స్టార్ట్ అయ్యి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. నియర్లీ దగ్గరకు వచ్చేసాము. ఇంకా 5 మినిట్స్లో రీచ్ అవుతున్నాం మేము. డెస్టినేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బోర్డే ట్రాంపోలిన్ పార్క్ది. సో ఇంకా మనం ఎంటర్ అవుతున్నాము. సో రైట్ సైడ్లో కనిపిస్తున్నదే ట్రాంపోలిన్ పార్క్. ఇదే ఆల్టిట్యూడ్ ట్రాంపోలిన్ పార్క్ మేము బుక్ చేసుకున్నది. మా పాపకి టెస్లా కార్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ సైబర్ ట్రక్ కనిపించినా టెస్లా టెస్లా అని ఎగ్జైట్ అవుతూ ఉంటుంది మా చిన్న పాప హనియా. సో ఇంకా ట్రాంపోలిన్ పార్క్కి ఎంటర్ అవుదాము. సో దిస్ ఈజ్ ఆల్టిట్యూడ్ ట్రాంపోలిన్ పార్క్. ఇది ప్రతి ట్రాంపోలిన్ పార్క్ 20,000 to 40,000 స్క్వేర్ ఫీట్లో లొకేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ కిడ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా టైప్స్ ఆఫ్ గేమ్సే ఉంటాయి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాము. మేము టికెట్స్ గ్రూపాన్ అనే యాప్లో బుక్ చేసుకున్నాము. ఈ గ్రూపాన్ అంటే ఇట్లా చాలా యాప్స్ ఉంటాయి. మనకు టికెట్స్ కాస్త ప్రోమో కోడ్స్ వల్ల తక్కువకి వస్తాయి. నార్మల్గా టికెట్స్ అయితే $26 పర్ హెడ్. కానీ మేము గ్రూపాన్లో బుక్ చేసుకోవడం వల్ల పర్ హెడ్ $12కే టికెట్ వచ్చింది మాకు. ఇక్కడ సాక్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. ఇంకా మా పిల్లలు ట్యాగ్స్ వేయించుకుంటున్నారు. వాళ్ళు కన్సర్న్ కూడా తీసుకున్నారు మా దగ్గర. పిల్లలు ఏమన్నా పడితే దెబ్బలు తగిలితే మాకు సంబంధం లేదు అని చెప్పి. అది కూడా యాప్లోనే ఉంటుంది. సో అక్కడే సైన్ చేయించేసుకుంటారు మనతో. సో ఇంకా లెట్స్ స్టార్ట్. ఇక్కడ ట్రాంపోలిన్ పార్క్లో చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అని చెప్పాను కదా. అవి వాల్ టు వాల్ జంపింగ్, డాడ్జ్ బాల్, ఫోమ్ పిట్స్, రాక్ వాల్స్. సో ఇట్లా ఇవి ఫ్యామిలీ అవుటింగ్స్కి బాగుంటుంది. ప్లస్ ఇక్కడ బర్త్డే ఈవెంట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా సెపరేట్ ప్లేస్ ఉంది లోపల. చూసారు కదా, నియర్లీ 50 ట్రాంపోలిన్స్ దాకా ఉన్నాయి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి. మా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. మేము నియర్లీ 120 మినిట్స్ పాస్ తీసుకున్నాము. అంతసేపు ఆడగలరో లేరో అనుకున్నాను, కానీ మా వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు.
ఫైనల్గా ఎంజాయ్ చేసి తీసుకున్న 120 మినిట్స్ పాస్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. సో 120 మినిట్స్ అంటే తక్కువ కాదు. సో లాట్ ఆఫ్ ఎనర్జీని వేస్ట్ అయింది. మరి అంత లాస్ ఆఫ్ ఎనర్జీని మళ్ళీ బూస్ట్ చేయాలి కదా. సో అక్కడి నుంచి మేము చిన్నగా మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము. మెక్డొనాల్డ్స్లో వాళ్ళ ఎనర్జీ బూస్ట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.